ఆ! కొంచెం రైటు. ఆ! సెట్టు. రేయ్! ఆ లైట్‌లు ఎవర్రా అక్కడ పెట్టింది? అవి ఎక్కడ కాదురా పెట్టేది. కొంచెం పైకి పెట్టుర్రా. ఎక్కడ దొరికిర్రా? ఒక్క పని సరిగ్గా చేత కాదు. హలో! రేయ్! టైం ఎంత అయితుందిరా? ఫుడ్ ఎక్కడ్రా? మీరు మాత్రం టైంకి ఫుడ్ తేకపోవాలి. అప్పు ఏసైనా సరే మీ అందరికి తాపిచ్చి మరీ కొడతా. ఒక్క పని సరిగ్గా చేత కాదు. రేయ్! అది అక్కడ కాదురా పెట్టేది. హలో! రేయ్! ఎక్కడ్రా? అన్న మస్తు గరం అయితుంది ఇంక రాలే అని. జల్ది రారా బే! ఆ బాక్సులు తీసుకుపోయి చైర్ మీద పెట్టు. ఆ 2 టేబుల్ తీసుకో దాని అక్కడనే. ఆ! మనకెందుకని ఈ క్యాటరింగ్ ఈ తలకాయ నొప్పి. మన పనేంది లైటింగ్, డెకరేషన్. అదొక్కటి చేసుకొని పోతే అయిపోగా. రేయ్! ఇలాంటి ఆర్డర్‌లు మనం ఒక 10 చేసినాం అనుకో, ఈ జిల్లా మొత్తం మన పేరే మోగిపోద్ది తెలుసా? పోద్ది. ఎందుకు పోదు? ఒకసారి ఆ బోర్డు చూడు. ఈ పాటికి అందరూ 3 కాళ్ళతో నడుచుకుంటా, 4 కాళ్ళతోని చూసుకుంటూ ఉంటారు. అందులో 2 ఆపరేషన్‌లు ఉన్నాయనుకో, మనం డీజే సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టినా సరే, ఆ దెబ్బకే గుండాకి చేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరి పేర్లు నిజంగానే ఫేమస్ అయితాయన్న. ఆ భయం నాకు గూడా ఉందిరా. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరేనా? వెళ్లి ఆళ్ళకేం కావాలో చూసుకోపో. బాబు ఇక్కడ వాష్‌రూమ్స్ ఎక్కడున్నాయి? ఆ! వాష్‌రూమా? అది చక్కగా రైట్ తీసుకో అదే వస్తది. భోజనాలేం వద్దు బాబు ఇప్పుడు. తర్వాతకి తింటా. ముందు వాష్‌రూమ్ పోయి రావాలి. భోజనాలా? భోజనాలు ఎవలు పెడతారు నీకిప్పుడు? వాష్‌రూమే అటు సైడ్ ఉంటదని చెప్తున్నా. డబ్బులా? దీనికెందుకు బాబు డబ్బులు? ఇది ఫ్రీయేగా. డబ్బులా? డబ్బులు కాదు స్వామి వాష్‌రూమే. సక్కగా పో రైట్ తీసుకో. లొకేషన్ నాకెందుకు బాబు? నాకు ఈ ఏరియా తెలుసు. నేను ముందు వాష్‌రూమ్ పోయి రావాలి. ఈయనకి చెవుడా? మనకి చెవుడా? మనకు బానే అనిపిస్తుంది. అయితే ఈయనకే చెవుడు. ఇదిగో పెద్దాయనా, ఇప్పటికే నా దిమాగ్ ఖరాబ్ అయి ఉన్నా. నీకు దండం పెడతా. నన్ను టార్చర్ పెట్టకు. పోయి నీకు నచ్చిన ప్లేస్‌లో పోసుకో. ఎందుకు బాబు బాధపడుతున్నావు? వాష్‌రూమ్‌కి దారి అడిగితే నేనే వెతుక్కుంటాలే. నీకింకా చాలా భవిష్యత్తు ఉంది. ఎంత సున్నితంగా ఉంటే ఈ కాలం పిల్లలు ఎలా బతుకుతారో ఏమో.